విద్యార్థులకు నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్కు స్వాగతం. బిఏ సోషియాలజీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లోని పాఠ్యాంశాలని మనం చర్చించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనే అంశాన్ని విస్తృతంగా పరిశీలిస్తున్నాం. అందులో రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని మనం చర్చిస్తున్నాం. అందులో ఈరోజు ముఖ్యంగా వృద్ధులకు లేకుంటే ఇతర సంక్షేమ పథకాలు ఏవేవి ఉన్నాయనే విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనం చర్చిస్తాం. ముఖ్యంగా తెలంగాణలోని వృద్ధులకు ఆసరా పథకం అంటే ఒక అసిస్టెన్స్ అన్నమాట, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటాం, లేకుంటే సోషల్ అసిస్టెన్స్ ద్వారా వారికి ఆసరా పథకం ద్వారా ప్రతి నెల ఎవరైతే 60 సంవత్సరాలు దాటారో వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడాను ప్రభుత్వం ద్వారా ఆసరా పింఛన్స్ అనేటివి ఇవ్వటం జరుగుతుంది. మొదట్లో ఇది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు 2016 రూపాయల వరకు కూడా వృద్ధులకు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులకైతే కనుక 4016 రూపాయల వరకు కూడా పెన్షను ఇవ్వటం జరుగుతుంది. ఇది వారు వయస్సు రీత్యా వారు ఏమి చేసుకోలేకుండా ఉంటారు కనుక, అదేవిధంగా అనారోగ్యానికి గురవుతారు కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎంతో కొంత సహాయం అందాలి కనుక ఈ నగదును వారికి ఇవ్వటం జరుగుతుంది. సో అదే కాకుండా మనం ఈ పాఠ్యాంశంలో ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమున్నాయి, అంతేకాకుండా వృద్ధులకు సంబంధించినంత వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక ఆసుపత్రులు కానీ, లేకుంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, లేకుంటే ఏరియా హాస్పిటల్స్ కానీ, లేకుంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ కానీ వాటిని బలోపేతం చేయటం జరిగింది. అంటే ఏమిటి అంటే కనుక ఈ హాస్పిటల్స్లో వృద్ధాప్యంలో వచ్చేటటువంటి జబ్బులు ఏమిటి, వాటికి మెరుగైనటువంటి వైద్య సహాయాన్ని ఏ విధంగా అందించాలనేటటువంటి నిశ్చయంతో వృద్ధులకు ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యం కలిగించడం జరిగింది. అంతేకాకుండా మనకి వివిధ బస్టాండ్లో కావచ్చు, లేకపోతే బస్సుల్లో కావచ్చు, వృద్ధులకు సపరేట్గా వారికి సీట్స్ అనేటివి ఇవ్వడం, సీనియర్ సిటిజన్స్గా ఒక గౌరవం ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వివిధ ఆఫీసుల్లో కూడా వారికి కావాల్సినటువంటి పనులను కూడా అంటే ఒక సీనియర్ సిటిజన్స్గా గౌరవించటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పాఠ్యాంశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇతర కార్యక్రమాల గురించి కూడా ఒక్కసారి చర్చిద్దాం. అందులో ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటాం. అంటే ఏమిటంటే ఎవరైతే పేదరికానికి దిగువన ఉన్నారో, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి షాదీ ముబారక్ లేకుంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16,000 రూపాయలని ఆ ఇంటికి లేకుంటే ఆ అమ్మాయికి తెలంగాణ ప్రభుత్వం అందించడం జరుగుద్ది. ఇందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనార్టీలకు సంబంధించినటువంటి అమ్మాయిల పెళ్ళిళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ 1,116,000 రూపాయలని వారికి ఒక ఇన్సెంటివ్గా, అంటే ఒక వారికి ఉపయోగపడే విధంగా ఇది ఇవ్వటం జరుగుతుంది. రెండవది ఏమిటంటే ఒంటరి మహిళా పెన్షన్ పథకం. అంటే సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఒంటరి మహిళ, ముఖ్యంగా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళ కావచ్చు, లేకుంటే భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళ కావచ్చు, లేకుంటే పెళ్లి కానటువంటి స్త్రీలే కావచ్చు, ఇలా ఒంటరి మహిళలు అంటే 18 సంవత్సరాల పైన ఉండి ఒంటరిగా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి కూడా ఆర్థిక సహాయం ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే వారికి ఒంటరితనంతో ఉన్నప్పుడు వారికి అంటే కొన్నిసార్లు పని చేసుకునేటటువంటి వీలు కూడా ఉండదు. సరే, అటువంటి సందర్భాల్లో ప్రభుత్వం చేయూత ఇవ్వడానికి ముఖ్యంగా ఈ స్కీమ్ వారికి ఉపయోగపడుతుందని మనం ఆశిద్దాం. మరొక స్కీమ్ ఏంటంటే షీ టీమ్స్ అంటాం. దీన్నే సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే షీ టీమ్స్ అంటాం. ముఖ్యంగా మహిళల పట్ల లేకుంటే మహిళల మీద ఎవరైతే హింసా కలాపాలు, లైంగిక హింస కావచ్చు, లేకుంటే బెదిరింపులు కావచ్చు,
లేకుంటే హెరాస్మెంట్ కావచ్చు, ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి పురుషులపైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం 2014 సంవత్సరంలో షీ టీమ్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ షీ టీమ్స్ని హైదరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. తదుపరి ఈ షీ టీమ్స్ అన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం జరిగింది. షీ టీమ్స్ ద్వారా ఎవరైతే పోకిరీ వెధవలు ఉన్నారో, ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఎవరైతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేసి, లేకపోతే చట్టపరంగా కూడా వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ షీ టీమ్స్ అనేది కూడా మహిళల పట్ల, లేకుంటే మహిళల సంక్షేమం పట్ల, మహిళల అభివృద్ధి పట్ల, లేకుంటే సమాజానికి పూర్తిగా ఉపయోగపడే కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఇక మరొక కార్యక్రమం ఏమిటంటే ఆరోగ్య లక్ష్మి. అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింత స్త్రీలకు కానీ, 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నటువంటి పిల్లలకు కానీ పౌష్టిక ఆహారం అంటే న్యూట్రిషియస్ ఫుడ్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్, ఒక పూట భోజనం అందిస్తుందన్నమాట. దీన్నే మనం ఆరోగ్య లక్ష్మి అంటాం. ఇలా ఇవ్వటం వలన తల్లి అంటే బాలింత తల్లి కావచ్చు, లేకుంటే గర్భవతి మహిళ కావచ్చు, లేకుంటే ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక పౌష్టిక ఆహారంతో వారు ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా స్త్రీ నిధి, ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఉంటాయి మనకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. గతంలో కొంతకాలం వెలుగు అన్నారు, కొంతకాలం డ్వాక్రా మహిళలు అన్నారు, ఇప్పుడు మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటున్నాం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని కూడా తాము ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని తర్వాత తామంతే తాము రుణాలు పొందేటటువంటి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమమే ఈ స్త్రీ నిధి అన్నమాట. ఈరోజు ఒక్కొక్క మహిళ లక్షల కొద్దీ రుణాలు తీసుకొని తిరిగి చెల్లించే స్థితికి వచ్చిందంటే అది మన రాష్ట్రంలోనే సాధ్యమైందనే విషయాన్ని మనందరం తెలుసుకోవాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఈ స్త్రీనిధి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక కార్యక్రమం ఏమిటంటే తెలంగాణలో కంటి వెలుగు అనే కార్యక్రమం అన్నమాట. అంటే ప్రతి వ్యక్తికి కూడా కంటి పరీక్షలు చేయించి అవసరమైతే అద్దాలను ఇవ్వటం, మందులు ఇవ్వటం, లేకపోతే అందరి చూపు సరిగ్గా ఉండాలని ఈ కంటి వెలుగు అనే ఉచిత కంటి వైద్య పరీక్షను కూడా ప్రవేశించడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా. అంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, అంటే వారికి వారికి ఎరువులకు కానీ, విత్తనాలకు కానీ, మందులకు కానీ ప్రతి ఏటా వారు ఆ ఇన్పుట్స్ పెట్టుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రైతు బంధు కార్యక్రమం ద్వారా వారికి ఇన్పుట్స్ కోసం కొంత మొత్తాన్ని ఇవ్వటం, లేకపోతే మళ్ళీ అంటే ఎకరాకు కొంత మొత్తాన్ని వాళ్ళకు డైరెక్ట్గా వారికే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ రైతు బంధు కార్యక్రమం ద్వారా ఎంతోమంది రైతులు చాలా లాభదాయకంగా, లేకపోతే అంటే ఆ మీడియేటర్స్ దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకొని, లేకుంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకునే పరిస్థితి నుండి వెనక్కి వచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఇస్తుందో ఆ రైతు బంధుతోటే వాళ్ళు ఇన్పుట్స్ అంటే ఎరువులు కానీ, లేకుంటే విత్తనాలు కానీ, లేకుంటే కూలీల ఖర్చులకు వెళ్తున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా రైతు బీమా అంటాం. అంటే 5 లక్షల వరకు రైతు బీమా. ఎవరైతే సంపాదిస్తున్నాడో రైతు అకాలంగా కనుక మరణించినట్లయితే అది సహజ మరణం కావచ్చు, లేకుంటే యాక్సిడెంటల్ డెత్, ఏ విధమైనటువంటి మరణమైనా అతనికి కూడా రైతు బీమా అందేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. దీనివల్ల ఎంతోమంది రైతులు వారికి బీమా అనేది ఉపయోగకరంగా మారింది. మరొకటి ఏమిటంటే తెలంగాణలో ఉన్నటువంటి బళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం. అంటే ఏమిటి, పిల్లలు స్కూల్కి వెళ్తే కనుక వారికి మంచి పౌష్టికాహారాన్ని, అంటే మంచి భోజనాన్ని, న్యూట్రిషియస్ ఫుడ్ని మధ్యాహ్న భోజనం పథకం కింద అమలు చేయటం జరుగుతూ ఉంది. అలా చేయటం వలన వారికి
న్యూట్రిషియస్గా ఫుడ్ దొరుకుతుంది. అంతేకాకుండా స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ అనేది కూడా పెరుగుతూ ఉంది. తద్వారా విద్యను అన్ని వర్గాల దగ్గరికి మనం అందజేసిన వాళ్ళ అవుతాం. ఇలా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు, అంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఓబీసీస్, ఇలా అన్ని వర్గాలకు ఈ కార్యక్రమాలను అమలు చేయటం జరుగుతూ ఉంది. మీరు మరింత సమాచారం కోసం మీకు ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకంలో చూసినట్లయితే కనుక మీకు మరింత సమాచారం దొరికే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.